ధన్యవాదాలు. శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టును ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలలో ఒక భాగం మాత్రమే ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని మరెన్నో ఉన్నాయన్నారు. మన దేశంలో దేవాలయాల వంటి న్యాయస్థానాలు ఉన్నాయని, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తాయని వెల్లడించారు. నిన్నటి వరకు అజ్ఞాతవాసాన్ని గడిపినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నేటి నుంచి జైలువాసం గడపబోతున్నారంటూ సెటైర్లు పేల్చారు. ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట. ఎక్కడో మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం. సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికాడని. ఇంచుమించు 55 రోజులు ఆయన అజ్ఞాతవాసం, ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం, జైలు వాసం. నేనేమంటానంటే, నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులు అని చెప్పి, నేను ఒకటే అడుగుతున్నా, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేకుండా 60,000 చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అక్రమంగా తవ్విన క్వాడ్ వరదాపురం రుస్తుం మైన్లో, మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్, ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి